అవును, మీకు తెలివి లేదు కాబట్టి, మీకు బుద్ధి లేదు కాబట్టే వాళ్ళు కాశ్మీర్లోకి వచ్చారని మాట్లాడి రాహుల్ గాంధీ. మీకు బుద్ధి లేదు కాబట్టి ఆర్మీ రిక్రూట్మెంట్ లేదని చెప్పిండు రాహుల్ గాంధీ. మీకు సోయి లేదు కాబట్టి వాళ్ళు వచ్చి కాల్చిపోయారు. అంతా అయిపోయాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నటువంటి మీరు పాకిస్తాన్ మీద యుద్ధం చేయబోయేది ముందే లేపినటువంటి చెప్పి ఇలా విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నటువంటి తీరును చెప్పి రాహుల్ గాంధీ, మనం ఎంత నష్టపోయిన సన్నాసులారా, సిగ్గు లేదా మీకు? ఏం చేస్తున్నారో మీది ఏం తెలిపాడైంది? అక్కడ ట్రంప్కు లొంగిపోతారు, ఇక్కడ పాకిస్తాన్ మీద గెలవలేరు. భారత్ 75 ఏళ్ళు కాపాడుకుని వచ్చిన పరువును గంగలో కలిపినటువంటి శాతగాని సన్నాసులారని రాహుల్ గాంధీ తిట్టిండు. ఇప్పుడు ఇలా పొడుచుకొచ్చింది. ఇప్పుడు బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎన్నడూ కూడా మోడీని ఆరితోరని మాట్లాడలే. ఇలా శంషగాళ్ళు, షటాక్గాళ్ళు, ఏంటికి వనికిరాని సన్నాసులు కూడా రాహుల్ గాంధీని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, ఆరితోరని మాట్లాడుతున్నారు. మేము నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తిని ఎన్నడూ కూడా ఆడు వీడు ఇట్లా మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే అది మా విజ్ఞత. సోంబరిగాళ్ళు ఏదంటే అది మాట్లాడతారు. మొత్తము టోటల్గా వ్యవస్థలో ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ మీడియా గబ్బులు పిడిచిపెట్టిన దేశాన్ని. ఇలా దేశభక్తి కలిగినటువంటి కుటుంబాన్ని ఇలా దొంగలు, ఖాన్లు అని చెప్పి, దోచుకున్నారని చెప్పి జైల్లో పెట్టి ఏం మన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు పాలన. అందరూ రేపు గెలిచిన తర్వాత ఇందులో ఉన్నాడు ఒక్కడు కూడా మీరు అందరు జైలుకి పోతారు, మోడీతో సహా జైలు. మోడీ, అమిత్ షా, గిమిత్ షా ఎవడో మొత్తం జైలు చేయాల్సిందే. నాశనం చేసేది దేశాన్ని. అనుకుంటారు వాళ్ళు మా జాగీరు మరి మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని.